హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం వర్బ్ ఫామ్స్ నేర్చుకుందాం. వర్బ్ ఫామ్స్లో మనం ఈ క్లాస్లో ఎలా నేర్చుకుంటామనంటే జనరల్గా 4 టైప్స్ ఉంటాయన్నమాట. వర్బ్ ఫామ్స్ అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా అంటే ఒకటి ఏంటి అంటే ఆల్ 3 వర్బ్ ఫామ్స్ సేమ్ ఉన్నవి అండ్ లాస్ట్ డిఫరెంట్ ఉన్నది. ఇంకొకటి ఏంటి సెకండ్ అండ్ థర్డ్ వర్బ్ ఫామ్స్ సేమ్ ఉన్నవి అండ్ ఇంకొక టైప్ ఏంటి అంటే సెకండ్ అండ్ థర్డ్ వర్బ్ ఫామ్ ఈడీతో ఉంటాయి అన్నమాట. అలా ఒకసారి అండ్ అన్నీ డిఫరెంట్గా ఉన్నవి అలా ఒకసారి అండ్ అలా అనమాట. ఇట్లా డిఫరెంట్ టైప్స్లో నేను చూపిస్తాను. డిఫరెంట్ ఫామ్ వేస్లో నేను చూపిస్తాను అనమాట. ఈ 4 టైప్స్లో మనం ఎలా రాస్తాము అనేది. ఓకే, ఫస్ట్ మనం మిడిల్ 2 వర్డ్స్ డిఫరెంట్ ఉన్నవి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము అండ్ ఇన్ డీటెయిల్ మిగతావన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం. ఓకే, వర్బ్ ఫామ్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి? వర్బ్ ఫామ్స్ అంటే 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. 4 టైప్స్ ఉంటాయి. సో ఏంటవి అంటే వీ హ్యావ్ బేస్ ఫామ్ ఒకటి అండ్ పాస్ట్ ఫామ్ ఒకటి, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఒకటి అండ్ ఇంకేంటి ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్. ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్. ఓకే, 4 టైప్స్ ఉంటాయి మనకి వర్బ్ ఫామ్స్ అని అంటే మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ తీసుకుందాము. ఆ వర్డ్ని 4 టైప్స్లో ఎలా రాయొచ్చు అనేది చూద్దాం. ఓకే, సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గివ్ అనుకుందాం మనం. ఓకే, బేస్ ఫామ్ వచ్చి గివ్ అనుకుందాం. ఓకే, పాస్ట్లో ఎలా చెప్తారు మనం? గివ్ని గేవ్ అని అంటాం, కరెక్టా? గేవ్. పాస్ట్ పార్టిసిపుల్లో గివెన్. ఓకే, అండ్ మరి ప్రజెంట్ పార్టిసిపుల్లో గివింగ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ పార్టిసిపుల్ అనగానే మనకి ఇంగ్ ఫామ్ వస్తుంది. ఏమొస్తుంది? లాస్ట్లో ఇంగ్ ఫామ్ వస్తుంది అనమాట. ఇంగ్ ఫామ్ వస్తే అది ప్రజెంట్ పార్టిసిపుల్. ఓకే, కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయి అంటే ఇవి 4 టైప్స్ ఆఫ్ ఫామ్స్ కదా. సో కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయి అని అంటే సెకండ్ అండ్ థర్డ్ ఫామ్స్ అనేవి సేమ్ ఉంటాయి అన్నమాట. కొన్ని వర్డ్స్ 3 సేమ్ ఉంటాయి. ఓకే, బట్ ప్రతిసారి మనకి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ అనేది ఇంటర్లింక్ ఉంటుంది. ఇది మాత్రం కామన్, ఇది ఏ వర్డ్కైనా. చూడండి, ఇక్కడ ఫస్ట్ బేస్ ఫామ్కి గివ్ వచ్చింది కదా, లాస్ట్ ప్రజెంట్ పార్టిసిపుల్కి ఏమొచ్చింది? గివింగ్. సో గివ్ గివింగ్, సేయింగ్, లర్నింగ్, సీకింగ్. ఓకే, డ్రైవింగ్, బయింగ్, అట్లా అనమాట. ఓకే, అండ్ ఇంకొక వర్డ్ తీసుకుందాం, సీక్ అనుకుందాం. ఓకే, సీక్ అయితే సీక్ని మనం ఎలా అంటాము పాస్ట్ ఫామ్లో? సీక్ని సౌట్ అని అంటాం, అవునా? SOUGHT, సౌట్. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్లో కూడా సేమ్ అంటాం, సౌట్ అంటాం. ఓకే, ప్రజెంట్ పార్టిసిపుల్లో సీకింగ్. ఇందాక చెప్పా కదా ఫస్ట్ ఫామ్ లాస్ట్ ఫామ్ ఇంటర్లింకింగ్గా ఉంటాయి అని. ఓకే, సో అలా అనమాట. ఎప్పుడైనా మనకి ఇది అనగానే గుర్తు రావాలన్నమాట. వర్బ్ ఫామ్లో ఒక వర్డ్ ఇచ్చి వర్బ్ ఫామ్స్ ఆ టైప్స్ ఫాలో అవుతూ చెప్పండి అంటే గివ్, గేవ్, గివెన్, గివింగ్, అట్లా అనమాట. సీక్, సౌట్, సీకింగ్, అట్లా చెప్పాలన్నమాట. ఓకే, కొన్ని ఈడీలు ఉంటాయి అన్నమాట. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫామ్స్కి ఈడీ యాడ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఫామ్కి లాస్ట్ ఫామ్ ఎలా ఉంటుంది? ING యాడ్ అయి ఉంటుంది అనమాట. అది ఎలాగో కూడా నేను చెప్తాను. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనము పాస్ట్ పార్టిసిపుల్ యూస్ చేసేటప్పుడు సెంటెన్స్లో రాయాలంటే ఎలా రాస్తాం? హ్యాజ్ ఆర్ హ్యావ్ యాడ్ చేస్తూ రాస్తాం. ఓకే, ఇప్పుడు హ్యాజ్ ఏ టైంలో రావాలి, హ్యావ్ ఏ టైంలో రావాలి? హ్యాజ్ ఏ టైంకి రావాలి, హ్యావ్ ఏ టైంకి రావాలి? మనం ఇప్పుడు స్టార్టింగ్లో ఐ, యూ, వి, దే ఇట్లాంటివి యూస్ చేస్తాం కదా. సో అప్పుడు హ్యావ్ వస్తుంది అనమాట. ఐ, యూ, వి, దే ఇలాంటివి యూస్ చేసినప్పుడు హ్యావ్ వస్తుంది. హ్యాజ్ ఎలా వస్తుంది అంటే షీ, హీ, ఇట్ అట్లాంటివి యూస్ చేసినప్పుడు హ్యాజ్ వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. షీ, హీ, ఇట్ అట్లాంటివి యూస్ చేసినప్పుడు హ్యాజ్ వాడతాము. ఐ, యూ, వి, దే యూస్ చేసినప్పుడు హ్యావ్. లైక్ ఇప్పుడు మనం ఐ అన్నాం, ఐ హ్యావ్ గివెన్ అని అంటాం. ఇది థర్డ్. ఐ హ్యావ్ గివెన్ థర్డ్కి కదా మనం యూస్ చేస్తామంటుంది. సో ఐ గేవ్, ఐ హ్యావ్ గివెన్, ఐ యామ్ గివింగ్. అర్థమవుతుందా? సో అట్లా అనమాట. ఒకవేళ షీ అంటే షీ గివ్స్,
షీ గేవ్, ఏమని చెప్పాలి? షీ హ్యాస్ గివెన్, షీ ఈజ్ గివింగ్. అర్థమవుతుందా? షీ గివ్స్ అని అంటున్నాను. ఎలా చెప్తున్నాను ఈజ్ అనేది అని అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్కి ఫస్ట్ బేస్ ఫామ్లో ఎస్ యాడ్ చేస్తున్నామంటే లాస్ట్కి ఎప్పుడు యాడ్ చేయాలి? హీ, షీ, ఇట్ అంటే సేమ్. ఇవి యూజ్ చేసినప్పుడు ఈ ఫస్ట్ ఫామ్కి ఎస్ యాడ్ చేయాలి, థర్డ్ ఫామ్కి హ్యాజ్ యాడ్ చేయాలి. హ్యాజ్ వాడతాం అనమాట. ఓకే, సో అలా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక వర్డ్ తీసుకుందాం మనం. ఫైండ్ అనుకుందాం. ఓకే, ఫైండ్కి ఎలా? ఫౌండ్, ఫైండింగ్. ఫైండింగ్. అర్థమవుతుందా? ఫౌండ్, యుఎన్డి, FOUND, ఫౌండ్, FINDING, ఫైండింగ్. ఇలా అనమాట. చూడండి, ఫస్ట్ ఫామ్కి లాస్ట్ యాడ్ చేస్తున్నామా ఇంకా. ఓకే, ఈ ఇంటర్లింక్ ఉన్నాయి కదా, సెకండ్ అండ్ థర్డ్ సేమ్ ఉంది, అవునా? ఫౌండ్, ఇవి మనకి ఏమంటారు, రోజు అంటూ ఉంటే మనకు అది ప్రాక్టీస్ అయిపోతాయి అనమాట. ఫైండ్, ఫౌండ్, ఫైండింగ్. సీక్, సౌట్, సీకింగ్. గివ్, గేవ్, గివెన్, గివింగ్. అంటే అట్లా ఫాస్ట్గా మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, దీనివల్ల గ్రామర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఆ లెవెల్ అనేది మనకి. ఓకే, ఇంకొక వర్డ్ చెప్పండి ఏదన్నా. బై తీసుకుందామా? ఓకే, బై తీసుకుందాం. బై బేస్ ఫామ్ బై. ఓకే, నెక్స్ట్ పాస్ట్ ఫామ్ ఏంటి? బాట్. నెక్స్ట్ది ఏంటి? థర్డ్ ఫామ్, ఇది కూడా బాట్. ఓకే, బై, బాట్. నెక్స్ట్ బైయింగ్. స్పెల్లింగ్స్ చూసుకోండి, ఫస్ట్ లాస్ట్కి ఎలా రాస్తున్నామో చూసుకోవాలన్నమాట. ఓకే, బై, బాట్, బైయింగ్. ఓకే, సెకండ్ అండ్ థర్డ్ సేమ్. అట్లా కొన్ని వర్డ్స్కి సెకండ్ అండ్ థర్డ్ సేమ్ ఉంటుంది. లైక్ సీక్ అంటే సౌత్, సీకింగ్ రాసాం. బైకి బాట్, బైయింగ్ రాసాం. ఫైండ్కి ఫౌండ్, ఫైండింగ్ రాసాం. ఓకే, ఇట్లానే అనమాట. డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. స్పెండ్కి ఏం రాస్తాం? స్పెండింగ్. స్పెండింగ్, అవునా? ఫర్గెట్కి ఫర్గాట్, ఫర్గెటింగ్. ఇది మళ్ళీ డిఫరెంట్. ఫర్గెట్కి మళ్ళీ డిఫరెంట్. చూడండి, ఫర్గెట్, సెకండ్ ఫామ్కి ఫర్గాట్, థర్డ్ ఫామ్కి ఫర్గాటెన్, అండ్ లాస్ట్ ఫామ్ ఏంటి? ఫర్గెటింగ్. ఓకే, ఫర్గెట్, ఫర్గాట్, ఫర్గాటెన్, ఫర్గెటింగ్. అర్థమవుతుందా? ఇది ఎలా రాస్తాం మనం? హీ ఫర్గెట్స్. ఫస్ట్ ఫామ్లో హీ యూస్ చేస్తే ఏమన్నాను? ఎస్ రావాలని చెప్పాను, అవునా? హీ ఫర్గెట్స్, హీ ఫర్గాట్. మరి ఫర్గాటన్కి హీ హ్యాస్ రాస్తామా, హ్యావ్ రాస్తామా? ఇక్కడ హ్యాస్ యూస్ చేస్తాం హీ అంటే. సో హీ హ్యాస్ ఫర్గాటన్. లాస్ట్కి హీ ఈజ్ ఫర్గెటింగ్. అర్థమవుతుందా? ఐఎన్జీకి ఎప్పుడైనా ఈజీ రాస్తాం ముందు, మీకు గుర్తుందా? ఓకే, ఒకవేళ ప్లూరల్ అంటే వర్స్ రాస్తాం, అవునా? కొన్నిసార్లు ఆర్ రాస్తాం. ఈ డిఫరెన్స్ మీరు నాకు చెప్పండి. ఈజ్, ఆర్, వర్స్ ఇవి ఎప్పుడు రాస్తాము అనేది మనం మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. సో ఇక్కడ నేను సెకండ్ అండ్ థర్డ్ వర్డ్ సేమ్ ఉండేలాగా, సెకండ్ అండ్ థర్డ్ ఫామ్ సేమ్ ఉండేలాగా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. లెట్ us see. ఓకే, దీని తర్వాత మీకు సెకండ్ అండ్ థర్డ్ వర్డ్ అనేది అక్కడ కూడా సేమ్ ఉంటుంది, బట్ ఈడి యాడ్ అయి ఉంటుంది అనమాట లాస్ట్లో. అది కూడా మళ్ళీ చూపిస్తాను నేను. ఓకే, ఇవి ఈడి యాడ్ అవ్వకుండా సెకండ్ అండ్ థర్డ్ వర్డ్ సేమ్ ఉండేవి. ఓకే, సో లర్న్. ఓకే, ఫస్ట్ లర్న్ చూద్దాం. లర్న్కి ఏం రాస్తాం మనం? ఇది బేస్ ఫామ్ కదా, పాస్ట్ పార్టిసిపల్. ఏం రాస్తాం లర్న్కి? ఓకే, చెప్పండి. లర్న్డ్. నెక్స్ట్ ఏం రాస్తాం? ఇట్లా రాయాలి. లర్న్డ్. ఫోర్త్ వన్ నేను చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ దానికి లాస్ట్ దానికి సేమ్ ఉంటుంది అన్నా కదా. సో లర్నింగ్. ఓకే, లర్నింగ్. ఓకే, సీక్ మనం ఇందాక చూసాం. సీక్ ఏంటి? సౌట్, సీకింగ్. ఫైండ్, ఫౌండ్, ఫైండింగ్. ఫైట్, ఫాట్, ఫైటింగ్. ఓకే, ఫాట్, ఫైటింగ్. సారీ, దీనికి
ఓకే. బై, బైకి ఇందాక చూసాం మనం. బాట్, బాట్, బయింగ్. కీప్కి కెప్ట్, కెప్ట్, కీపింగ్. బ్రింక్ ఏంటి మనం, ఇది కూడా అంతే. బ్రింక్ ఏంటి, బ్రాట్. ఓకే, ఇప్పుడు మనం ఎలా చెప్తాం, హీ బ్రింగ్స్ అని అంటాం కదా ఫస్ట్ ఫామ్లో, బేస్ ఫామ్లో హీ బ్రింగ్స్. నెక్స్ట్ ఏమని అంటాం, హీ బాట్. థర్డ్ ఫామ్లో హీ హ్యాస్ బాట్. ఫోర్త్ ఫామ్లో హీఈస్ బ్రింగింగ్. అర్థమవుతుందా, బ్రింగింగ్. సేమ్ ఉంటే డాష్ పెడుతున్నాను నేను, చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. హ్యావ్, హ్యావ్ ఇది మీ అందరికీ తెలుసు, చెప్పండి. హ్యావ్ అంటే సెకండ్ ఫామ్ ఏం రాస్తాం, హ్యాడ్. నెక్స్ట్ కూడా హ్యాడ్. ఆ తర్వాత ఏంటి, హ్యావింగ్. గెట్కి గాట్, గాట్, గెట్టింగ్. మీట్కి ఏం రాస్తాం, మెట్, మీటింగ్. ఓకే. ఐ మీట్. అర్థమవుతుందా మీకు, ఐ మెట్, ఐ హ్యావ్ మెట్, ఐ యామ్ మీటింగ్. ఐ యూజ్ చేసినప్పుడు యామ్ వస్తుంది కదా, ఐఎన్జీ ఫామ్ అక్కడ రాసినప్పుడు. ఓకే. స్పెండ్కి స్పెండ్ సేమ్ రాస్తామా, ఎట్లా రాస్తాం, స్పెంట్, స్పెండింగ్. మేక్కి ఏం రాస్తాం చెప్పండి, గెస్ట్ చేయండి, మేక్కి ఏం రాస్తాం అనేది. మేక్కి ఫస్ట్ ఫామ్లో ఏం రాస్తాం, హీ మేక్స్. నెక్స్ట్ హీ మేడ్. నెక్స్ట్ హీ హ్యాస్ మేడ్. లాస్ట్లో ఏం రాస్తాం, హీ ఈజ్ మేకింగ్. అవునా, మేక్కి మేడ్, మేకింగ్. టెల్కి ఏం రాస్తాం చెప్పండి ఇప్పుడు, టెల్కి టోల్డ్. పాస్ట్ ఫామ్లో టోల్డ్. పాస్ట్ పార్టిసిపుల్ దాంట్లో కూడా టోల్డ్. ప్రజెంట్ పార్టిసిపుల్కి వస్తే ఏంటి, టెల్లింగ్. చెప్తున్నాడు, టెల్లింగ్. ఇవన్నీ వర్బ్సే కదా. ఓకే. నెక్స్ట్ లీవ్, లెఫ్ట్, లీవింగ్. సెండ్. ఇక్కడ స్పెండ్ అంటే స్పెంట్, టీ వస్తుంది. స్పెండింగ్. సెండ్కి సెండింగ్. పాస్ట్ కదా, సెంట్ ఆల్రెడీ పంపించేశారు. ఓకే, అర్థమవుతుందా. నెక్స్ట్ సెల్కి ఏం రాస్తాం, సోల్డ్, సెల్లింగ్. ఓకే. ట్రైకి ఏం రాస్తాం, ట్రైయింగ్. టీచ్కి టాట్. ఆల్రెడీ టీచ్ చేసాము, వాళ్ళు టీచ్ చేసినారు అంటాం కదా. టీచ్కి థాట్, టీచింగ్. ఓకే. మరి నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. విన్కి ఏం రాస్తాం, విన్ అంటే నెక్స్ట్ దానికి వన్, విన్నింగ్. ఈ పాస్ట్ కదా, ఆల్రెడీ గెలిచేసారని రాస్తున్నాం. ఇది పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. అర్థమవుతుందా మీకు. హీ విన్స్, హీ వాన్, హీ హ్యాస్ వన్, హీ ఈజ్ విన్నింగ్. ఓకే, అర్థమవుతుందా. విన్నింగ్ స్పెల్లింగ్ తప్పు రాసాను ఇక్కడ నేను. ఓకే. లూజ్ అంటే లాస్ట్, అంతేనా. లాస్ట్, లూజింగ్. ఓకే. సేకి సెడ్, సేయింగ్. అవునా, సెడ్, సేయింగ్. ఓకే. ఈ సెకండ్ అండ్ థర్డ్ ఫామ్స్ సేమ్ ఉండేటివి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫామ్స్ ఈడీ వచ్చేలా ఉండేవి, ఎలా రాస్తామనేది చెప్తాను. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ రాసాను చూడండి. ఈ వర్డ్స్ని మనం అలా ఈడీ యాడ్ చేస్తూ పిలుస్తాం. ఎట్లా, ఫస్ట్ ఫామ్లో ఆస్క్ అని రాసాం, అవునా. నెక్స్ట్ ఏమని అంటాం, సెకండ్ పాస్ట్ ఫామ్లో ఆస్క్డ్. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్లో కూడా ఆస్క్డ్, లాస్ట్లో ఆస్కింగ్. ఇది సేమే, ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంగ్ యాడ్ అవుతుంది. ఓకే. ఆస్క్డ్, ఆస్కింగ్. యూస్డ్, యూజింగ్. కుక్డ్, కుకింగ్. స్టడీడ్, స్టడీయింగ్. టాకింగ్. అంతేనా.
టాక్ అంటే టాక్డ్ టాకింగ్, షోయింగ్, ప్రిపేరింగ్, వర్క్డ్ వర్కింగ్, ప్రాక్టీసింగ్, డిఫీటింగ్. అంతేనా? అచీవింగ్, ప్రొటెస్ట్ అంటే ప్రొటెస్టింగ్, రికగ్నైజింగ్, అట్లా అనమాట అన్ని ఫార్మ్స్. స్టార్టింగ్, అడ్వైజింగ్, ప్రైజింగ్ అంటే ఈడి యాడ్ అవుతూ వస్తుంది సెకండ్ అండ్ థర్డ్ ఫామ్కి. లాస్ట్ ఇంగ్ ఫామ్ అది సేమ్ అనమాట. స్కోల్డింగ్, ఓపెనింగ్, చెక్కింగ్ అన్నీ అంతే అనమాట, సేమ్. రిప్లయింగ్, ఇన్ఫార్మింగ్. ఓకే, అర్థమవుతుందా? సో ఇలా అనమాట. ఇలా చాలా వర్డ్స్ ఉంటాయి మనకి తెలియనివి, రోజు అంటూ ఉంటే వస్తాయి. రిమైండెడ్, రిమైనింగ్. చీట్ అంటే చీటింగ్. ఇన్సల్టింగ్. ఇంకా ఎక్స్ప్రెసింగ్, అవునా? బ్లఫింగ్. అట్లా. ఒకవేళ ప్రామిస్ ఉంది, ప్రామిసింగ్. రిక్వెస్ట్ ఉంది, రిక్వెస్టింగ్. ఓకే, అట్లా అనమాట. రిమైండెడ్, రిమైనింగ్. అటాకింగ్. కలెక్టింగ్. అట్లా కొన్ని వర్డ్స్ ఈడి మనకి తెలిసిపోతుంది అనమాట. రెగ్యులర్గా అంటూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఒకసారి చెక్ చేయండి. దానివల్ల ఇంకా మీకు డెప్త్గా అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి ఇందులో, నెక్స్ట్ ఏం చూద్దామనంటే 2 వర్డ్స్ సేమ్ ఉన్నవి చూసాం మనం ఇక్కడ. మధ్యలో లెటర్స్ ఈడి రాకుండా ఈడి వచ్చేలా చూసాం. నెక్స్ట్ ఏంటి, 3 వర్డ్స్ సేమ్ ఉండేలా అండ్ డిఫరెంట్ వర్డ్స్ ఉండేలా అలా చూద్దాం. ఓకే, ఇందులో ఎలా ఉన్నాయంటే అన్ని వర్డ్స్ డిఫరెంట్ ఉన్నవి ఉన్నాయి. ఫస్ట్ 3 వర్డ్స్ సేమ్ ఉన్నవి ఉన్నాయి. ఫస్ట్ 2 వర్డ్స్ సేమ్ ఉండి మిగిలిన 2 వర్డ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఉన్నవి ఉన్నాయి. లెటర్స్. సో గివ్కి గేవ్, గివింగ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫామ్ కదా. బేస్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ అండ్ ప్రజెంట్ పార్టిసిపల్. ఓకే, సింగ్కి సంగ్, సింగింగ్. చూస్కి ఏం రాస్తాం, చోస్. నెక్స్ట్ ఏంటి, చూజన్. నెక్స్ట్ ఏంటి, చూజింగ్. ఓకే, చూస్కి చూజన్, చూజింగ్. డ్రైవ్కి డ్రైవింగ్. అండ్ నెక్స్ట్ వచ్చి డ్రివెన్ అండ్ డ్రైవింగ్. డ్రైవ్కి డ్రివెన్, డ్రైవింగ్. ఓకే, బికమ్కి నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందంటే ఫస్ట్ బికేమ్ వస్తుంది, పాస్ట్ ఫామ్. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్కి కూడా బికమ్ వస్తుంది అనమాట. ఫస్ట్ అండ్ థర్డ్ సేమ్ అవుతుంది. బికేమ్, బికమింగ్. టేక్, టుక్. చెప్పండి, టేక్. నెక్స్ట్ ఏం రాస్తాం, టుక్. నెక్స్ట్ టుక్ తర్వాత టేకింగ్. కరెక్టా? ఓకే, మరి డూకి ఏం రాస్తాం, డిడ్. పాస్ట్ ఫామ్కి డిడ్. నెక్స్ట్ డన్, పాస్ట్ పార్టిసిపల్. ప్రజెంట్ పార్టిసిపల్కి డూయింగ్. అర్థమవుతుంది, ఐఎన్జీ ప్లస్ ఐఎన్జీ పెట్టాను అంతే. ఓకే, ఫర్గెట్కి ఏం రాస్తాం మనం, ఫర్గాటెన్, ఫర్గెటింగ్. ఓకే, రైట్కి రోట్, రిటన్, రైటింగ్. ఓకే, మరి రీడ్కి అన్నీ సేమే కనిపిస్తాయి మనకి. ఓకే, సో మనం దీన్ని ఎలా అంటాం, రెడ్, రీడింగ్. రెడ్, రీడింగ్. ఓకే, అర్థమవుతుందా? బీట్కి ఎలా రాస్తాం, ఇది మీరు చెప్పండి. బీట్కి ఎలా రాస్తాం, నేను ఇందాక చెప్పాను కదా ఫస్ట్ 2 వర్డ్స్ కొన్నిటికి సేమ్ ఉంటాయని. దీనికి కూడా అంతే. బేస్ ఫామ్, పాస్ట్ ఫామ్ సేమ్ ఉంటుంది అనమాట. బీటన్, బీటింగ్. ఓకే, బీటన్, బీటింగ్. ఓకే, బిగిన్, బిగాన్. నెక్స్ట్ ఏంటి, బిగన్. ఆ తర్వాత బిగినింగ్. ఓకే,
ఫాస్ట్గా రాస్తే రైటింగ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, నాకు అర్థమవుతుంది. బిగిన్, బిగాన్, బిగన్, బిగిన్, మీకు అయితే అర్థమవుతుంది కదా క్లియర్గానే. ఓకే, వర్డ్స్ అన్ని క్లియర్గా చెప్తున్నాను, అర్థమవుతుంది కదా. నో, దీన్ని ఎలా పిలుస్తాం మనం? నో, కే సైలెంట్, డబ్ల్యూ సైలెంట్ ఇక్కడ. నో. పాస్ట్ ఫామ్కి న్యూ, నోన్, నోయింగ్. ప్లీజ్ డోంట్ మైండ్, రైటింగ్ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంటే అలా వస్తుంది. టియర్, ఓకే నీట్గా రాస్తాను నేను. టియర్, దీనికి ఎలా రాయాలి నెక్స్ట్? టోర్, పాస్ట్ ఫామ్కి టోర్, పాస్ట్ పార్టిసిపల్కి టోన్. టియరింగ్, టియర్, టోర్, టోన్, టియరింగ్. ఓకే, అర్థమవుతుందా? షర్ట్కి పాస్ట్ ఫామ్కి కూడా షర్ట్ అనే అంటాం, పాస్ట్ పార్టిసిపల్ కూడా షర్ట్ అనే అంటాం. మరి ప్రజెంట్ పార్టిసిపల్కి ఏమంటాం? ప్రజెంట్ పార్టిసిపల్కి నేను చెప్పాను కదా ప్లస్ ఐఎన్జీ యాడ్ అవుతుంది అని. షట్టింగ్. పుట్టుకు కూడా అంతే, పుట్టు, పుట్టు, పుట్టింగ్. సెట్, 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 సెట్టింగ్. ఇవి ఫస్ట్ 3 ఫార్మ్స్ ఏముంటాయి ఇలాంటి వర్డ్స్ అనేవి చూసుకోవాలి మనం. ఓకే, ఫ్లైకి ఎలా? ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్, ఫ్లయింగ్. ఓకే, ఫాల్కి ఫెల్. ఇవి 3 డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఫాలెన్, ఫాలింగ్. త్రో, త్రూ, థ్రోన్, థ్రోయింగ్, థ్రోయింగ్. ఓకే, స్టీల్కి స్టోల్, స్టోలెన్, స్టీలింగ్. అర్థమవుతుందా? సో అలా అనమాట. కొన్ని వర్డ్స్కి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కొన్నిటికి స్టార్టింగ్ వర్డ్స్ ఏముంటాయి, కొన్నిటికి సెకండ్ అండ్ థర్డ్ సేమ్ ఉంటుంది, కొన్నిటికి ఫస్ట్ సెకండ్ అంటే బేస్ ఫామ్, పాస్ట్ ఫామ్స్ ఏముంటాయి. అది మనం రెగ్యులర్గా చెప్తూ ఉంటే వర్డ్స్, డిఫరెంట్ వర్డ్స్ని ట్రై చేస్తూ ఉంటే మనకు అది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండర్స్టూడ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఫైనలీ ఇదైతే మర్చిపోవద్దు, మనం సెంటెన్సెస్ లాగా ఫామ్ చేసినప్పుడు హ్యాజ్ యూస్ చేసి, ఐ మీన్ షీ, హీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ యూస్ చేయాలి. అండ్ అదే షీ, హీ, ఇట్ వచ్చినప్పుడు బేస్ ఫామ్లో ఎస్ యూస్ చేయాలి. సీక్స్, గివ్స్, అట్లా అన్నమాట. ఓకే, మనం ఒకవేళ థర్డ్ ఫామ్లోనే యూస్ చేస్తాం హ్యాజ్ ఆర్ హ్యావ్, ఇది మర్చిపోవద్దు. ఓకే, థర్డ్ ఫామ్లో హ్యావ్, ఐ మీన్ ఎలా వస్తుంది అని అంటే ఐ, యూ, వి, దే, గివ్ ఇవి యూస్ చేసినప్పుడు మాత్రమే హ్యావ్ వస్తుంది. ఐ, యూ, వి, దే ఇవి యూస్ చేసినప్పుడే హ్యావ్ వస్తుంది. ఓకే, షీ, హీ, ఇట్ వచ్చినప్పుడు థర్డ్ ఫామ్లో హ్యాస్ వస్తుంది, బేస్ ఫామ్లో ఎస్ వస్తుంది ఎండింగ్లో. సీక్స్, గివ్స్, ఫైన్స్. అర్థమవుతుందా? అట్లా అనమాట. సో ఐ హోప్ యూ ఆర్ క్లియర్. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, సో దట్ మనం ఇంకా క్లియర్గా డిస్కస్ చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎవరికైనా యూజ్ అవుతున్నాయి ఈ ఫార్మ్స్ అనేవి అని అంటే ప్లీజ్ టు షేర్, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.